ప్రజల తప్పేమీ లేదు. ఇప్పుడు పిల్లలున్నారు. పిల్లల తప్పేముంది? తల్లిదండ్రులు ఏం చెప్తే, టీచర్లు ఏం చెప్తే అది చేస్తారు. ఏం చూపిస్తే అది చూస్తారు. ప్రజలు కూడా అంతే. సినిమా హాళ్ళు కట్టారు. ఇంకొక దిక్కు లేదు. అక్కడికి వెళ్ళి సినిమాలు చూస్తారు. లేదా టీవీలో సినిమాలు చూస్తారు. ఇంకొక మార్గం లేదు కదా! వినోదించడానికి ఒక 100, 200 పెడితే అన్ని రకాల ఆనందాలు, వినోదాలు అందులో దొరుకుతున్నాయి కాబట్టి చూస్తారు. కానీ మనకి సోషల్ రిలేటెడ్ మూవీసు, మంచి గొప్ప గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలు అందంగా తీయొచ్చు, గొప్పగా తీయొచ్చు, గొప్ప నటులతో తీయొచ్చు. గొప్ప నటులతో కూడా తీయొచ్చు. చాలా హాయిగా, ఆనందంగా, ఆహ్లాదంగా కూడా ఉంటాయి ఆ సినిమాలు. అలాగా తీసి నిరూపించారు, నిరూపిస్తున్నారు కూడా. మన సౌత్ ఇండియన్ మూవీస్ కూడా అద్భుతమైన, మలయాళంలో అద్భుతమైన మూవీస్ వస్తున్నాయి, కన్నడలో అద్భుతమైన మూవీస్ వస్తున్నాయి, తమిళంలో వస్తున్నాయి. మన తెలుగులో కూడా రియల్ లైఫ్ బేస్డ్ మూవీస్ చాలానే వచ్చాయి. చాలానే వస్తున్నాయి కదా! మన తెలుగులో కూడా ఈ మధ్య చాలా సినిమాలు వచ్చినాయి. కోర్ట్ అని మంచి సినిమా వచ్చింది. మన దండోరా అని ఎంత బ్రహ్మాండమైన, కోరియా, ఎంత ఇష్యూ తీసుకున్నారు. ఈఫోరియా అనే బ్రహ్మాండమైన సినిమా ఈ మధ్య బలగం ఇస్ వచ్చింది. ఆల్సో వన్ ఎగ్జాంపుల్. బలగం ప్రతి గ్రామంలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చూశారు. అందులో అవును. ఏం వైలెన్స్ ఉంది? ఎందుకు చూడలేదా ప్రజలు? అన్నీ చూస్తారు. ప్రజల్ని ఇట్లాంటి హింసా మార్గంలో నడిపించేటటువంటి హింసా ప్రవృత్తిని, అసలు మాలో ఈ విధమైనటువంటి హింస పట్ల స్పందించేటటువంటి అసలు లక్షణమే లేకుండా ప్రజల హృదయాల్ని రాతి హృదయాలుగా మార్చేటటువంటి సినిమాలు, ఇట్లాంటి సినిమాలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. డబ్బు కోసం ఇట్లాంటి పనులు చేయకూడదు. వైలెన్స్ తగ్గించడమే మంచిది. అది పిల్లల మీద, పెద్దల మీద, అందరి మీద కూడా బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది నా అభిప్రాయం.